భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 10th శ్లోక. యాతయామం గతరసం పూతి పర్యూషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామసప్రియం. ఇంతకు ముందు శ్లోకాల్లో రాజస గుణం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆహారం నచ్చుతుందో చెప్పిన తర్వాత ఇక్కడ తామస గుణం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆహారం నచ్చుతుందన్నదే చెప్తున్నారు. యాతయామం, యాతయామం, యామం అంటే ఒక జాము దాటిన తర్వాత, అంటే 3 గంటలు దాటిన తర్వాత. పైగా ఇక్కడ యాతయామం అంటే ఏంటి అంటే ఏదైతే ఆహారం ఎండిపోయి ఉంటుందో, అంటే ఏదన్నా వండిన తర్వాత కానీ చెట్టు నుంచి కోసిన తర్వాత కానీ కాసేపు అలా అయిన తర్వాత తింటే అది కాస్త ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఆ కాలం దాటి దాన్ని మనం తింటే అదే యాతయామం. గతరసం, గతరసం అంటే గత రసం తీసుకుంటే ఏంటి అంటే అందులో రుచి లేకపోవటం, రసభరితంగా ఉండవు. రసభరితంగా ఎప్పుడు ఉండవు అంటే బత్తాయికాయలు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బయటే అలాగే వదిలేసి తొక్క తీయకుండా వదిలేసినా సరే అలాగే వదిలేసి కొన్ని రోజులు ఉంచితే ఏమవుతుందంటే అది ఎండిపోతూ ఉంటుంది. అందులో రసం ఏమంటే ఉండదు, పిప్పులాగా అనిపిస్తూ ఉంటుంది, అందులో రసం పోతుంది. ఇదా గత రసం అంటే ఆ రుచి లేనితనము. అలాగే పూతి, పూతి అంటే ఇవి కాస్త బాగా వాసన వచ్చాయి, దుర్గంధము. కొన్ని వాసనలు మురిగిపోయినట్టుగా వస్తూ ఉంటాయి, అటువంటివి పూతి అంటారు. యాతయామం గతరసం పూతి పర్యూషితం చయత్. పర్యూషితం అంటే పాసిపోయినవి, ఛాయత్ అంటే ఇటువంటివి. ఇంకా అంటే ఏవైతే బాగా ఎండిపోయినవి, రసం లేకుండా ఉన్నవి, అలాగే కలుషితమైనవి. అలాగే ఉచ్చిష్టం అపి, ఉచ్చిష్టం అంటే ఎంగిలి అంట. ఒకళ్ళు తిన్నాక తింటాం. పైగా ఇవి ఎలా తింటాం అంటే వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత ఆ పళ్ళెం అలాగే ఉన్న తర్వాత దాన్ని స్వీకరించటం, 2-3 కలిసి ఒకే దాంట్లో కలగా పులగగా తింటాం. దీన్ని ఉచ్చిష్టం అంట, తినటం. అలాగే చామేధ్యం, చామేధ్యం అంటే ఏంటి అంటే అమేధ్యం. మేధ్యం అంటే ఎలా అయితే చాలా శుద్ధంగా ఉన్నవి, ఇది అమేధ్యం అంటే శుద్ధంగా లేనివి. ఏం లేనివి ఇవన్నీ ఏంటి అంటే భోజనం. యాతయామం గతరసం పూతి పర్యూషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం అంటే ఇవన్నీ భోజన పదార్థాలు. ఎండిపోయినవి, రుచి లేనివి, మురిగిపోయినవి, కలుషితమైనవి, అలాగే ఎంగిలి, పైగా అశుద్ధమైనవి ఈ ఆహార పదార్థాలు. ఇవన్నీ తామస ప్రియం, తామస గుణం ఉన్న వాళ్ళకి ఇటువంటి బాగా ఇష్టంగా ఉంటాయి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే యాతయామం గతరసం పూతి పర్యూషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. సగం సగం ఉడికిన పదార్థాలు, రసహీనంగా ఉన్నవి, దుర్గంధాలుగా ఉన్నవి, పాసిపోయిన పదార్థాలు, ఎంగిలి వస్తువులు, అపవిత్రమైన పదార్థాలు మొదలైనవన్నీ కూడా తామస స్వభావం ఉన్న వాళ్ళకి ఇష్టము. ఇక్కడ అర్ధపక్వం అన్నది ఎలా అయితే యామ, యాతయామం అని చెప్పారు. అంటే ఏంటి, ఇవి ఒక యాము 3 గంటలు దాటిన తర్వాత, ఒక జాము దాటిన తర్వాత ఆ పదార్థాలు, ఇప్పుడు వండిన వంట కాసేపు అయిన తర్వాత అది బాగోదు. అంటే ఏదైతే వాసనలు వస్తూ ఉంటాయి, సరిగ్గా ఉడకపోతే, మనకి సరిగ్గా ఉప్పు అవన్నీ పడకపోతే కూడా అది అదో రకం వాసన వచ్చేస్తూ ఉంటుంది కాసేపు అయిన తర్వాత. అలాగే కొన్ని పదార్థాలు అన్నవి అవి వండినప్పుడు బాగానే ఉంటాయి, అందుకే మనకేం చెప్తారు, వండిన గంటన్నర లోపల తినేయమని చెప్తారు. అలాగే ఎప్పటికప్పుడు వండుకోమని చెప్తారు. ఎందుకు అంటే ఏ ఆహారం తర్వాత నీకు ఆరోగ్యం వస్తుంది, బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం వికసన వైపుగా వెళ్ళేలాగా నువ్వు ఉంటావు. సుఖము, ఆరోగ్యం ఇవన్నీ ఆయువుని వృద్ధి చేసేది అదే ఆహారము. అలా కాకుండా ఏది పడితే అది అన్నట్టుగా లోపలికి వేసుకుంటే అది మళ్ళీ ఆ జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. అలాగే ఏది శక్తినివ్వాలో ఆ శరీరానికి శక్తినివ్వదు సరికదా, మళ్ళీ దానికి హాని తలపెడుతుంది. సాత్వికానికేమో పాలు, నెయ్యి ఇటువంటివన్నీ చెప్పారు. అలాగే రజోగుణానికి ఉన్న వాళ్ళకి ఏంటి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వేడిగా మాడిపోయినవి, దాహం కలిగేవి, దుఃఖానికి
రోగానికి కారణము అని చెప్పారు. తామసి గుణం అంటేనే ఏంటి అంటే వాళ్ళకి బద్ధకం బాగా ఎక్కువగా ఉంటుంది. కష్టపడటం ఇష్టం లేదు. ఇప్పుడు కష్టపడటం ఇష్టం లేనప్పుడు ఏవైతే షడ్ రుచులు ఈ శరీరానికి పడాలి, ఇది మళ్ళీ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఏ ఆరోగ్యాన్ని అయితే నీకు లభిస్తుందో దాని కారణంగా నువ్వు చేయవలసిన పనులు ఇంకా బాగా చేసుకోవడానికి ఈ శరీరం నీకు సహకరిస్తుంది. కానీ ఇక్కడ ఎందుకు చెప్పారో తామసి గుణం గురించి అంటే వాళ్ళు తీసుకునేది అదే ఆహారం. కాకపోతే వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారంటే ఇప్పుడు కొన్ని కొన్ని పదార్థాలు, ఇప్పుడు నెయ్యి ఉంటుంది. నెయ్యి అప్పటికప్పుడు చేసుకునేది తినవా? ఇప్పుడు చేశానంటే నెల కాదు కదా 2 నెలలైనా అది అలాగే ఉంటుంది. అది అయ్యేదాకా ఏం చెడిపోదు అది. అంటే ఇలా కొన్ని కాస్త కాలం దాటిన తర్వాత అదే స్థితిలో ఉండకుండా స్థిరత్వం కలిగి పోషకాలు కలిగి ఉన్నవి కాని కారణంగా అవి పాడైపోతాయి. అలాగే కొన్ని కొన్ని పదార్థాలకి దానికి ఒక పరిమితి ఉంటుంది. మనకి ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దాని లోపల తింటే మంచిది, దాని లోపల నువ్వు తినలేకపోతే అది మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది. అది మాత్రం నువ్వు తినకూడదు. నీకు ఔషధం కాదు, విషం అవుతుంది నీ శరీరానికి. అలాగే ఇప్పుడు పవిత్రం అపవిత్రం అంటే ఏంటి? ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా ఏది పవిత్రం అవుతుంది? పరమాత్మకి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించింది అది నీకు పవిత్రం అవుతుంది. ఇప్పుడు అపవిత్రమైనవన్నీ కూడా తెలిసి అశుద్ధంగా ఉన్నవన్నీ కూడా నివేదన చేశాను కాబట్టి ఇది నాకు పవిత్రం అంటే ఎలా కుదురుతుంది? అంటే ఏది నివేదన చెయ్యాలో మళ్ళీ దీనికి ఏది శాస్త్రం ప్రమాణం. అందుకే శ్రద్ధ 3 రకాలుగా ఉందని చెప్పారు. ఈ గుణాల కారణంగా కొన్ని కొన్ని నువ్వు ఇష్టపడుతున్నావు. ఈ గుణాల కారణంగా కొన్ని కొన్ని నువ్వు చెయ్యటానికి ఇష్టపడుతున్నావు. ఈ గుణాల కారణంగా కొన్ని నమ్మకాలు, కొన్ని విశ్వాసాలు నీకు ఉంటాయి. నేను చెప్పిందల్లా అదే సరైనది అన్న ధోరణి ఉంటుంది రజోగుణానికి. వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెయ్యాలనుకున్నది, వాళ్ళకి కావాలనుకున్నది వాళ్ళకి దక్కాలి. అయితే తామసి గుణం ఎటువంటిది? వాళ్ళలో కూడా అసలు స్వభావం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళకున్న బద్ధకం కారణంగా. ఎలా అయితే నెల రోజులు కష్టపడితే వచ్చే జీతంతో ఏదన్నా తెచ్చుకుని అందులో మళ్ళీ ఇంకో నెలకి లేకపోతే ఇంకో అవసరానికి పక్కన పెట్టుకోవటం అన్నది మళ్ళీ ధర్మపరంగా అయిపోయింది. కానీ వీళ్ళు అధర్మంగా ఉంటారు. అంటే నేను కష్టపడకుండా ఎవరైనా కష్టపడింది నేను ఒక గంటలో వెళ్ళి వాడిని కొట్టేసి వాడిని తెచ్చేసుకుని నేను పబ్బం గడుపుకోవాలి. పైగా ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే నేను చేసుకుని తిన్నప్పుడు ఇలా చేసుకుని నేను తింటాను. ఈ తామసి స్వభావం అన్నది ఏంటి అంటే నువ్వు చేసుకోవు, పైగా నువ్వేది తింటావు, ఇతరులు చేసింది అక్కడికి వెళ్ళిపోయి ఇది తినే టైం కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే అది లభించేస్తుంది. అంటే నువ్వు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఏది వాడుకోవాలో దాన్ని వాడుకోకుండా ఇవన్నీ కూడా కలుషితం చేసుకునేలాగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. దాని కారణంగా ఎక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు తింటుంటే ఇది నాకు ఇచ్చే ఇప్పుడు నేను తినేస్తాను. ఎంగిల్ ఎందుకు వచ్చింది? వాళ్ళు తింటూ అంటే నీది కాని దాని మీద నువ్వు ఆశించుకుని అది నువ్వు తీసుకుంటున్న కారణంగా అది ఎంగిలి కూడా వాళ్ళు భక్షించడానికి నేను కష్టపడక్కర్లేదు, ఇంతటితో నా పని అయిపోయింది. ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి లక్షణాలు. అందుకే ఇక్కడ పాసిపోయినవి ఎప్పుడవుతాయి? ఇప్పుడు మీ ఇంట్లో ఏదున్నా పర్వాలేదు, మా పిల్లవాడు తింటాడు అని నిలబడటాలు, పొద్దుంది చేసినా పర్వాలేదు కొంచెం ఉంటే ఇచ్చేయండి వాడికి కలిపి పెట్టేస్తాను, మేము చేసుకుంది వాడు తిన్నంటున్నాడు, ఇలాంటివన్నీ కొంతమంది వేరే వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఇక్కడ నీకు ఎంత ఆదాయం వచ్చిందని కాదు, దాన్ని నువ్వు ఎలా అయితే ధర్మ అర్థ కామ మోక్ష ధర్మపరంగా నువ్వు ఉండటము మళ్ళీ దానికి అర్థం చేకూరేలాగా ఉండటం అంటే నేను ఇంత సంపాదించుకున్నాను కానీ నేను ఈ దాచుకోవటానికి ఇవి నేను మళ్ళీ ఇలా చేసుకోవటానికి ఇప్పుడు ఈ గిన్నె పట్టుకుని ఇద్దరు ఇంట్లోకి వెళ్తే అక్కడిది ఇక్కడిది 2 వచ్చేస్తే అవి నేను తినేయచ్చు, ఇట్లాంటి అన్ని ఆలోచనలు ఉన్న వాళ్ళకి. అందుకే యాతాయామం ఒక జాము దాటిన తర్వాత సిద్ధపరిచిన భోజన పదార్థం కొన్ని భోజన పదార్థాలు పాడైపోతాయి, అవి పాసిపోయినట్టుగా అయిపోతాయి. కొన్ని కొన్ని మళ్ళీ ఊరికే బాగుంటాయి. ఆవకాయలు ఇవన్నీ ఉన్నాయి, అవి ఊరాలి, అవి సంవత్సరం అంతా వస్తూ ఉంటాయి, ఏం పాడవవు. అంటే చెప్పే పదార్థాలు ఎటువంటివి అంటే కొన్ని ఎలా అయితే కొన్ని వాడే కారణంగా అవి మళ్ళీ రుచులు మారిపోతూ ఉంటాయి. ఎలా అయితే ఇప్పుడు వండి ఇప్పుడు సిద్ధపరిచింది ఇప్పుడు తినడానికి ఇదే మళ్ళీ 2-3 గంటల తర్వాత తింటే ఎలా ఉంటుందంటే అందులో కొంచెం కొంచెం కారం తగ్గుతుంది, ఉప్పు తగ్గుతుంది, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే రాత్రిది రేపొద్దున తింటారు, ఇవన్నీ కూడా అందులో ఉన్నవి ఏవైతే పోషకాలతో కూడుకుని ఆరోగ్యాన్ని వృద్ధి చేయాల్సినవి ఏవైతే ఉంటాయో అందులో అవి పోతాయి అని అర్థము. అందుకే మళ్ళీ సగం సగం ఉడికినవి. ఇప్పుడు చాలా మంది డైట్లో అంటే సగం ఉడికినయే తింటూ ఉంటారు, పచ్చి తింటూ ఉంటారు, అవి తింటూ ఉంటారు. కానీ శరీరం అన్నది ఎలా తయారు చేసింది అంటే దీనిలో ఏది పడితే అది ఎలా పడితే అది వెయ్యకూడదు. సగం సగం ఉడికినవి అంటే నీలో మళ్ళీ గుణదోషాలు కారణం అవుతాయి. ఈ దోషాలు లేనప్పుడు నువ్వు ఏదన్నా స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడు స్వీకరించచ్చు, తప్పలేదు. కానీ నువ్వు అలా లేవు. అందుకని ఏది లోపలికేస్తున్నావు చాలా బాగా అవగాహనతో దాని గురించి తెలుసుకోవాలి. దాన్ని నీ మీద ఏ ప్రభావం చూపిస్తుందో అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి.
సగం సగం ఉడికిన పదార్థాలు ఇవన్నీ కూడా తినకూడదు. అలాగే పచ్చిపళ్ళు కొంతమంది తినేస్తూ ఉంటారు. అలా దొరికింది అలా కోసేసుకుని, అది ఇంకా పండలేదు అంటే దానికి ఇంకా కాస్త నువ్వు పండటానికి కదా కొన్ని కొన్ని క్రతువులు చెప్పింది, నువ్వు పండిపోవటానికి కదా జీవితంలో కొన్ని కొన్ని చెయ్యవలసినవి చేసే విధానంగా చెయ్యటము, అది మళ్ళీ నేర్చుకుని చెయ్యటము, అలాగే కొన్ని తినేటప్పుడు కూడా, కొన్ని వినేటప్పుడు కూడా, కొన్ని చూసేటప్పుడు కూడా అలా ఉండాలి. కానీ ఈ ఆహారం తామసీ గుణ కారణంగా సగం సగం ఉడికినవి ఇంకా పండనివి ఇవన్నీ కూడా వాళ్ళు తినటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు సగం తినేసి అక్కడ పెడతారు, అదే సగం తీసుకుని మళ్ళీ రేపొద్దున తింటానంటారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకే గతరసం అంటే కొన్ని కొన్ని సంయోగం వల్ల, సంయోగం వల్ల అందులో వృద్ధి చెందుతుంది, కొన్ని మళ్ళీ పాడైపోతూ ఉంటాయి. ఎలాగైతే చపాతీలు చేస్తాం ఇప్పుడు చేసి వేడి వేడిగా ఇచ్చినప్పుడు చాలా మెత్తగా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. అదే దాన్ని అలాగే విడిచిపెట్టేశాను, మూత పెట్టి పెట్టి నేను ఎందులో ఉన్న ఫాయిల్లో చుట్టి పెట్టి లేదా హాట్ బాక్స్లో పెట్టి అట్లా పెట్టినప్పుడు కాసేపటికి కూడా బాగానే ఉంటాయి. గాలికి అలా వదిలేశాను, మూత పెట్టలేదు, ఏది పెట్టలేదు, అలాగే ఈరోజు చేసింది వదిలేశాను. అది రేపు పొద్దున్నకి ఏమవుతుంది, గాలి తాకిడి కదా అట్టముక్కలాగా అవుతుంది, అప్పడంలాగా అయిపోతుంది, నున్నగా ఏమి ఉండదు, అప్పడంలాగా అయిపోతుంది, మళ్ళీ ఎరగొట్టుకు తినాలన్నట్టుగా అంతలాగా అయిపోతూ ఉంటుంది. అంటే దానిలో పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోయినాయి. అలాగే మనకి బత్తాయికాయ ఇవన్నీ తొనలు తీసేసాం, అన్నీ తీసేసాం, అలాగే వదిలేసాం గాలికి, అవి ఎండిపోయినట్టుగా అయిపోతుంది, అందులో ఉన్న రుచిభరితం అన్నది ఆ రసం అంతా ఏదంటూ అదంతా కూడా పోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. అందుకే కొన్ని కొన్ని వాటి ఆ సంపర్కాల వల్ల ఆ రసయుక్తంగా ఉన్న పదార్థాలు క్రమంగా బలహీనపడిపోతాయి, అవన్నీ ఎండిపోతూ ఉంటాయి. అందుకే గతరసము అన్నారు. అలాగే పులిసిపోవటం అంటే ఇప్పుడు దోసపిండి కానీ ఇవన్నీ కానీ పులిసినయే తింటూ ఉంటాం, ఆ పులవాలి, పులిస్తే కానీ అది అవ్వదు. అంటే ఇక్కడ పులివిట్టం కూడా దేనికి చెప్పారు, దుర్గంధాలు వచ్చేంత వరకు పులవకూడదు. సహజంగా కొన్ని కొన్ని ఎలా అయితే ఉల్లి ఎల్లుల్లి ఇవన్నీ వాడుతూ ఉంటాం, అవన్నీ మితి మీరి వినియోగించకూడదు. ఎప్పుడన్నా అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు వేసుకున్నది ఆ వాసన రాదంతగా. నేను ఒక నెల కోసమో ఎంత కోసమో ఫ్రిడ్జ్లో పెడుతున్నామో ఉంటాయి, పర్వాలేదు. అలా పెట్టేసి ఉన్నప్పుడు ఆ వాసన అన్నది 2 రోజులకి వారానికి తేడా వస్తుంది. ఆ వాసన మళ్ళీ నేను వంట చేసేటప్పుడు వినియోగించినప్పుడు ఆ పదార్థానికి కూడా రుచి మారుతూ ఉంటుంది. అందుకే ఇవన్నీ కొద్దిగా వినియోగించాలి, అప్పుడప్పుడు వినియోగించాలి, రోజు అవి ఉంటే కానీ నేను తిన్నన్నట్టుగా ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా మనకి కొంచెం ఇంకా చంచలత్వాన్ని పెంచుతూ ఉంటాయి. అలజడిప్రాయంగా ఉన్నవాళ్ళం అలజడి తగ్గించుకోవడానికి కొన్ని వాడుకోవాలి తప్పితే దీన్ని పెంచుకోవడానికి వాడుకుంటే ఇంకా మొత్తానికి మన జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సు బుద్ధి ఇవేవి మన ఆధీనంలో ఉండవు. అలాగే పర్యూషితం అంటే ముందు రోజు వండిన పదార్థాలు పాసిపోయినవి ఒక రాత్రి గడిపాక, ఇప్పుడు అన్నమైనా సరే ఇప్పుడు పొద్దున్న వండింది రాత్రికి సాయంత్రానికి తినేస్తే మధ్యాహ్నం వండింది పర్వాలేదు, పొద్దున్నెప్పుడు 8ంటికి వండింది రాత్రికి ఏమవుతుంది. కానీ కొన్ని కొన్ని పదార్థాలు మళ్ళీ కొనికి రావాలంటే ఏం చేస్తారు, అందులో కొన్ని పాలు కలిపేసి కొంచెం పెరుగు తోడిక్కేసేసి ఇప్పుడు అన్నాన్ని ఏం చేస్తారు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి వదిలేసి అలా వదిలేస్తే పొద్దునికి బాగుంటుంది, అది సద్దనమే. ఇది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, పోషకాలు ఏవైతే మన శరీరానికి కావాలో అవన్నీ ఇస్తుంది, కానీ కొన్ని రోగాలను వృద్ధి చేస్తాయి, రోగం తగ్గించదు సరికదా, మనకి హానికరంగా అవుతూ ఉంటాయి. పాసిపోయి తినకూడదు. అలాగే ఎంగిలి అన్నది గురువు ఎంగిలి స్వీకరించచ్చు. అంటే ఒకళ్ళది నువ్వు స్వీకరిస్తున్నావు అంటే అర్థం ఏమిటి అంటే ఏదన్నా సరే 6 నెలలు సహవాసం చేస్తేనే వారు వీరవుతున్నారు అన్నప్పుడు వాళ్ళు తినేది నువ్వు తింటున్నావు. అందుకే దుష్టుడికి దూరంగా ఉండమన్నది ఎందుకు, ఇది ఎంగిలి తింటున్నావు అది అసలు మంచిది కాదు. కానీ తామసీ గుణం ఉన్నవాళ్ళు అట్లాంటివి కూడా, ఎందుకంటే వీళ్ళకి కష్టపడితే ఇష్టం ఉండదు, నువ్వు తినేది కూడా ఇది ఇచ్చే నేను తినేస్తాను అంటారు. ఎందుకు, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ నేను చేసుకోవాలి, నేను వెళ్ళి తెచ్చుకోవాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి సహజంగానే ఇష్టం ఉండవు. కాబట్టి ఈ ఉచ్చిష్ట పదార్థాలు అన్నవి కూడా భుజించకూడదు. ఇటువంటివి తామసీ గుణాలు ఉన్న వాళ్ళకి ఇష్టం, తామసీ గుణాన్ని తెచ్చి పెడతాయి. నీలో ఉన్న గుణాన్ని అర్థం చేసుకుంటూ ఆహారం దేన్ని ఇష్టపడుతున్నావో దాన్ని కూడా నువ్వు సరిగ్గా తీసుకోవాలి. అలాగే అమేధ్యం అంటే శుద్ధంగా లేనిది. ఈ శుద్ధంగా లేనిది అంటే అర్థం ఏమిటి అంటే ఎలా అయితే పుట్టగొడుగులు అలాగే జీవహింస ఇవన్నీ చేసి అప్పుడప్పుడు తింటే పర్వాలేదు, కానీ ఎప్పుడు అన్నట్టుగా వాటి కోసమే అన్నట్టుగా అవి తింటే కానీ ఉండను అన్నట్టుగా చెయ్యకూడదు. ఇవి శాస్త్రం నిషిద్ధించింది. అందుకే ఇవేమి మనం నైవేద్యంగా ఏమి
సమర్పించుకోం. నైవేద్యంగా సమర్పించింది మేధ్యం అవుతుంది, చాలా శుద్ధంతో ఉంటుంది. కానీ ఇవన్నీ కొంచెం దోషాలతో ఉంటాయి. అంటే కొన్ని కొన్ని అవి తినే పదార్థాలు బట్టి ఆ శరీరం దోషంతో అవుతుంది. కొన్ని మనం తినొచ్చు, కొన్ని మనం తినకూడదు అని అందుకే చెప్పారు. అయితే శాకాహారం అయినప్పుడు కూడా ఎలా అయితే ఉప్పు, కారాలు గానీ, ఇట్లాంటి మసాలాలు గానీ అన్నీ ఎక్కువగా యేసుకొని రోజు మితిమీరినట్టుగా తినకూడదు. ఎందుకంటే గుణాన్ని మారుస్తూ ఉంటుంది. ఏదైనా సరే వస్తువు అలాగే ఏ స్థానంలో తింటున్నావో, ఏ పాత్రలో తింటున్నావో, ఎవరి సమూహంలో తింటున్నావో ఇవన్నీ పవిత్రని చేకూరుస్తాయి. అలాగే అపవిత్రత కూడా కలుగుతుంది. వస్తువు, స్థానము, ఆహారము, పైగా ఆ ప్రదేశము ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా ధర్మంగా సంపాదించింది నీకు పవిత్రతనిస్తుంది. ఇప్పుడు భిక్షాటనలో చాలా మంది జీవిస్తూ ఉంటారు. అది తప్పు లేదు. అది కూడా ధర్మంగానే వాళ్ళు ఇచ్చింది తీసుకున్నావు. వాళ్ళ చేతిలోంచి దౌర్జన్యంగా లాక్కుని నువ్వు తీసుకోలేదు. అధర్మంగా సంపాదించింది తెచ్చుకున్నది తినేది కూడా అది కూడా అమేధ్యమే అంటారు. అలాగే దైవ సేవలో అలాగే ధర్మానికి కట్టుబడి నువ్వు ఏదైతే చేస్తున్నావో అదంతా కూడా ధర్మపరంగానే అవుతుంది. అదంతా కూడా పవిత్రతతోనే కూడుకుని ఉంటుంది. మళ్ళీ దేశకాల పరిస్థితులకి అనుగుణంగా. ఇప్పుడు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఉచ్చిష్టం అన్నది ఎలా? నీ స్తోమత బావుంది, అన్నీ బావుండి నీకు బద్ధకం ఎక్కువై నువ్వు చేస్తే అది నీకు హానికరం. కొంతమంది ఉంటారు భిక్షాటనలోనే జీవించాలి. పిల్లలు తినగా మిగిలింది తీసుకెళ్ళి వాడికేసేస్తాడు. వాడు చూసాడా? ఏమన్నా పెట్టాడా? వాడది మహాప్రసాదమే అనుకుని తీసేసుకుంటాడు. ఎందుకంటే ఈ సమయానికి నాకు అందేలా చేశావు. వాళ్ళకి ఇంకోటి చేసుకోవటానికి ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. అది వీరు. అలాగే కొన్ని కొన్ని చేసుకోవటానికి బద్ధకం అయిపోయి ఏం చేస్తారంటే ఎప్పుడు పక్కనోళ్ళ ఇళ్ళలో వెళ్ళి కూర్చొని తింటూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఇవి కూడా అపవిత్రత. అక్కడ పదార్థంలో కాదు నీ బుద్ధిలో ఉంది. అది ఇంకా ఇంకా పెంచుతూ ఉంటుంది. అలాగే ఈ భోజన పదార్థాలన్నీ కూడా తామసి వాళ్ళకి ఎక్కువగా ఇష్టము. అంటే కొన్ని కొన్ని ఏవైతే హాని చేసేవి దోషం అని చెప్పింది ఏంటి అంటే బాగా పులసబెట్టినవి ఏంటి అంటే మనకు కొన్ని కొన్ని పదార్థాలు తాగటానికి వినియోగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు అనేవి నిన్ను స్పృహ లేకుండా చేస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అన్న ఎరుకలో నువ్వు లేకుండా అయిపోతావు. ఎంతకాలం అంటే నువ్వు మళ్ళీ దాన్ని వినియోగించే పద్ధతి బట్టి కూడా ఉంటుంది. ఆహారం అయినప్పుడు కూడా ఎలా అయితే కొన్ని కొన్ని ఉపవాసాలు ఉన్నప్పుడు లేకపోతే ఏదో వ్రతాలు చేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, వండిని తినమే పాలు తాగుతాం, పచ్చి పాలు కాదే. అలాగే మజ్జిగలు తాగుతారు కొంతమంది, లేకపోతే పళ్ళు తింటారు. పండ్లు పండిపోయినవి తింటారు, పచ్చివి కాదు. అంటే సగం సగంగా ఉన్నవి కాదు, వండినవి కూడా బాగా ఉడకబెట్టినవి చక్కగా అన్నీ కూడా రకాలుగా రుచికరంగా ఉన్నవి తినాలి. అలాగే ఈ జీవశక్తి నీలో క్షీణించకుండా వృద్ధి చేసేలాగా ఈ శరీరానికి ఇంకా శక్తి పోషకాలు అన్నీ అందేలాగా. అలాగే కొన్ని నానబెట్టి తింటూ ఉంటావు. ఎలా అయితే కొన్ని మనకి బాదం పప్పులు ఇటువంటివన్నీ ఉంటాయి. అవి నానబెట్టి తింటే నీకు పోషకాలు వస్తూ ఉంటాయి. నానబెట్టినవే కదా అని చెప్పి మనం ఎక్కువగా నానబెట్టేసినా ఏమవుతుందంటే అందులోంచి కొంచెం జిగురు వచ్చినట్టుగా వస్తుంది. అంటే ఒక పరిమితి అన్నది ప్రతిదానికి ఉన్నది. ఈ పప్పు ఇంతసేపు అయితే వేరే పప్పు ఇంకా కాసేపు. అలాగే కొన్ని కొన్ని ఎలా అయితే మనకి సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఎక్కువసేపు నానక్కర్లేదు. అంటే మళ్ళీ అదే జాతికి సంబంధించినవైనగా అన్ని పప్పులైనప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం అంటూ ఉన్నది. అలా అన్నీ గమనించుకోవాలి. జీవశక్తి నీకు మళ్ళీ వృద్ధి చెందటానికి ఉండాలి. పూర్తిగా అవ్వకుండా ఉన్నవి గానీ ఏవి సేకరించకూడదు. అది నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు కదా! అనారోగ్యాన్ని ఇస్తుంది. అలాగే వికారాలు పెంచేలాగా. కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడిపోయి ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు గాని నువ్విచ్చేయి నేను తినేస్తాను, నువ్వు కట్టేయి నేనొచ్చేస్తాను, నువ్వు తీసుకెళ్ళి నేనొచ్చేస్తా అంటే నీదన్నది ఏదీ లేకుండా ఈ శరీరాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పెట్టింది ఫ్రీగా తిని వస్తున్నావు. అవన్నీ నీకు మళ్ళీ అనారోగ్యాలు ఎందుకు? అధర్మంగా శ్వాస నేను చేసుకోలేదు కానీ పరమాత్మకు అందుకుని ఏదన్నా సరే నాది కాంది ఏమన్నా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నానా? గాలి లేదే. గాలి, నీరు, నిప్పు అన్నీ కూడా ఎలా అయితే ఇవి నేను వినియోగించుకుంటున్నాను. ఈ వినియోగించుకోవటానికి వీలుగా నాకు కాస్త జ్ఞానం ఇచ్చాడు. పైగా ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఇవన్నీ అందుకు ఒక కృతజ్ఞత ఎలా అయితే సమర్పణ భావంతో చెప్పుకోవటం. తామసి గుణం ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవన్నీ ఉండవు అంటే ఇంతలాగా వాళ్ళు ఒక లయబద్ధకంగా ఉండటానికి ఒక నియమాలు పెట్టుకొని ఆ నియమాలను పాటిస్తూ అన్నది వాళ్ళు చెయ్యరు. స్నానం చెయ్యరు. అలాగే పడి ఉంటారు. బద్ధకంగా ఉంటారు. ఎంతసేపు పడుకునే ఉంటారు. ఇవన్నీ ఇంతకు ముందు చెప్పారు.
ఆ 3 గుణాలకి ఏమేమి లక్షణాలు ఉంటాయో చెప్పారు. ఆ లక్షణాల కారణంగా వాళ్ళు అలానే ఉంటారు. అవి తినేది కూడా ఇంకా అలాంటివి చేస్తుంటే ఆ తామసీ గుణంలోంచి బయటపడలేరు. సరిగ్గా ఉడకనివి, పండనివి అంటే నువ్వు వికసనగా లేవు. వికసనగా లోపల ఇంకా కాస్త చైతన్యాన్ని పెంచేలాగా ఆ మడ్డి కమ్ముకున్నది మడ్డి తొడిగేలాగా ఆలోచన వృద్ధి చెందేలాగా ఉన్నవి లోపలికి వేస్తే కాస్త వస్తుంది. అవి ఏవీ లేకుండా మళ్ళీ ఇట్లాంటివి ఇష్టమని ఇట్లాంటివే తింటూ తింటూ ఉంటే ఏమవుతుందంటే ఇంకా అధోగతి పాలయ్యేలాగా ఈ జన్మ ఏదైతే సార్థకత వైపు తీసుకెళ్లాలో అలా కాకుండా చేసుకుంటాము చేతులారా. పవిత్రత అన్నది ఆ వస్తువుకి గాని, లేకపోతే ఆ స్థానానికి కానీ, ఆ పాత్రకు గాని, ఆ వ్యక్తికి కానీ ఎప్పుడొస్తుందంటే నువ్వు ధర్మాన్ని పట్టుకున్నప్పుడొస్తుంది. కృతజ్ఞత చెప్పుకొని స్వీకరించినప్పుడు. అంటే సాత్విక ఆహారం అయినా సరే మళ్ళీ నువ్వు అయి చెయ్యకపోతే మళ్ళీ అది అపవిత్రమే అవుతుంది. అంతేగాని ఆ ఆహారాన్ని తీసేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆ గుణం వచ్చేస్తుందంటే రాదు. గుణాలు లేవు నీలో. ఆ స్వభావానికి కారణం ఆహారమే అవుతుంది. కాకపోతే ఈ ఆహారం తీసుకునేటప్పుడు అంతలాగా జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే మనకేవైతే జంక్ ఫుడ్స్ బయటకు తీసుకుంటాం, చిప్స్ తీసుకుంటాం, ఇవి బాగా ఫ్రై చేసినవి ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ పదార్థం వాడి అంత శుభ్రంగా మన ఇంట్లో చేసినట్టుగా వాళ్ళు చేయరు. అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తింటే పర్వాలేదు కానీ రోజు అదే పని మీద ఉన్నా సరే మళ్ళీ ఈ శరీరానికి హాని చేసుకుంటావు. నీకు ఇష్టం కదా అని ఏది పడితే అది లోపల వేసుకోకూడదు. దానిలో సారము పోషక పదార్థాలు లేకపోతే మనకి ఇంకా 60లు కాదు కదా 40లు వచ్చేటప్పటికి మందులు తింటే గానీ ఇంకా శరీరం పనిచేయదన్నట్టుగానే తయారవుతాం. అంటే ఈ శరీరంతో నువ్వు ఇతరులకి సేవ చేసి మళ్ళీ బోల్డు బోల్డు నువ్వు కూడా ఈ జన్మని సార్థకత చేసుకునే వైపుగా వెళ్ళవలసిన దానికి దీనికి నువ్వు అధోగతి అయ్యేలాగా ఇటువంటి ఆహారాన్ని స్వీకరించటం ద్వారానే దానికి నువ్వు ఇన్ని కోల్పోయేలాగా చేసుకుంటున్నావు. వ్యాధుల బారిన పడతావు. ఈ వ్యాధుల బారిన పడినప్పుడు నాకే ఇద్దరు సాయం చేయాల్సి వస్తుంది కానీ నేనెవరికి చెయ్యలేను. ఎంత డబ్బున్నా సరే ఆరోగ్యం లేనప్పుడు దానికి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకని నీ ప్రవృత్తి ఏంటో తెలుసుకుని తినే ఆహారం ఇంకా దీనికి బలం చేకూర్చేలాగా చెయ్యకుండా ఆ గుణం మారాలంటే నేను ఆహారాన్ని మార్చాలి. తామసి నుంచి రజోకి రావాలి, రజో నుంచి అలాగే సాత్వికానికి తర్వాత సాత్వికాన్ని కూడా దాటాలి. సాత్విక ఆహారమే కదా అని చెప్పేసి అది కూడా ఎంతో పడితే ఎంత అన్నట్టు రోజంతా తింటానే ఉంటాను అంటే కూడా ఈ శరీరం స్వీకరించదు. దీనికి మళ్ళీ పరిమితిలోనే ఇవ్వాలి. ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. భక్తి శ్రద్ధతో అన్ని పరమాత్మ మహాప్రసాదంగా భావించి నువ్వు ఏది తీసుకున్నా తప్పులేదు. కాకపోతే ఆ స్థిరత్వం నీలో ఉంటే పర్వాలేదు. స్థిరత్వం లేని కారణంగా వికారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అసురీ సంపద తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఈ అసురీ సంపదకి కారణం ఏంటన్నది ఆహారం అని చెప్పారు. ఈ ఆహారం నుంచి ఎలా అయితే మనము ఏ పదార్థాన్నైనా సరే ఆ చెంచా అందులో పెడుతున్నాం. అది నేను చాక్లెట్‌లో పెట్టొచ్చు, కూరలో పెట్టొచ్చు, పాలల్లో పెట్టొచ్చు, ఎందులో అన్నా పెట్టొచ్చు. దానికి భావన ఉండదు. అలాగే దానివల్ల అదేమి లాభం కూడా పొందట్లేదు. అంటే నువ్వు అలా తయారవ్వాలి. ఏ ఆహారం అయినప్పటికీ కూడా ఈ శరీరాన్ని పోషించుకోవటానికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కొన్ని సార్లు కొన్ని సందర్భాలకి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నేను ఇదే ఆహారాన్ని ఇలాగే చేయటానికి నాకు వీలు అవ్వకపోవచ్చు. కానీ ఎక్కడికెళ్ళినా దాని ప్రభావం నా మీద పడకుండా ఉండాలంటే నేనొక ఆ స్పూన్‌లాగా తయారవ్వాలి. వినియోగించేవాడు వేరు. కానీ ఆ రుచి గాని, ఆ భావన గాని ఏమీ దానికి తెలియకుండా ఎలా అయితే ఉంటుందో, అలా నువ్వు అయినప్పుడు ఏ ఆహారమైనా నీ మీద ప్రభావం పట్టదు. ఎందుకు? ఆ పరమాత్మ చింతలో, ఎరకలో ఉన్న కారణంగా అది నీకు ఎప్పుడూ కూడా మేధ్యమే. అంటే ఎప్పుడు అది పవిత్రమైన ఆహారమే అవుతుంది. అందుకే ఈ పైన చెప్పిన పదార్థాలన్నీ కూడా సగం సగం ఉడికినవి, అలాగే ఎండిపోయినవి, మాడిపోయినవి, వాసన బాగా వచ్చేసేవి, బాగా పులిసిపోయినవి, పాచిపోయినవి, ఎంగిళ్ళు ఇట్లాంటివి ఎప్పుడు తీసుకోకూడదు. కొన్ని నియంత్రణలు పెట్టాలి. నాలో వికారాలు సరిపోక నేను వేరే వాడు ఉచ్చిష్టం తింటే మళ్ళీ అవి కూడా నాలో వచ్చి పడతాయి. అందుకని పవిత్రత అన్నది బాహ్యానికి అంతరంగంగా ఉండాలి అంటే కొన్ని నియమాలన్నవి నువ్వు చెక్కు చెదరకుండా దాన్ని ఎప్పుడు పాటిస్తూనే ఉండాలి. ఆహార పదార్థాలు అన్ని రకాలుగా తీసుకోవచ్చు, తప్పు లేదు. చేదు, పులుపు, ఉప్పు, కారం అన్నీ కావాలి, వగరు కూడా కావాలి. కాకపోతే పరిమితి మించకుండా తీసుకోవాలా. ఆహారానికి ఆ రుచికి నువ్వు లోబడకుండా ఉండటం చూసుకోవాలి. క్రమంగా అవి తగ్గించుకుంటూ ఉంటే మెల్లిగా రాజసకు వెళ్తాం, మళ్ళీగా సాత్వికానికి వెళ్తావు. భక్తి శ్రద్ధతో పరమాత్మకి సమర్పణ భావంతో నువ్వు స్వీకరించేదన్నీ కూడా ఆ పరమాత్మ ఇచ్చిందే ఇవన్నీ కూడా. కాకపోతే ఆహారంలో ఎటువంటి
తప్పు లేదు. నాలో ఉన్న కారణంగా కొన్ని కొన్ని నేను ఇంకా దీనికిస్తే ఇది మళ్ళీ ఇంకా చచ్చరత్వానికి లోబడిపోయి వికసన వైపుగా నేను ఉండలేను కారణంగా. అందుకు దీన్ని నియమించాలి. అందుకు దీన్ని నియంత్రించాలి. ఆ నియంత్రణ అన్నది, నియమం అన్నది నువ్వు పాటిస్తూ ఉంటే ఇది నిన్ను వృద్ధి, సిద్ధి వైపే తీసుకెళుతుంది. ముఖ్యంగా తామసి అన్నవి ఏంటో తెలుసుకొని దాని పరిమితి మనం తగ్గించుకుంటేనే అప్పుడు క్రమేణా రజోగుణానికి వెళ్తారు. రజోగుణం కూడా దాన్ని ఎక్కువగా స్వీకరించకూడదు. దాన్ని తగ్గించాలి. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 10th శ్లోక సంపూర్ణం.